ఈ లోకంలో అత్యంత ధన్యకరమైన దీవెనకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఈ లోక సంపదలన్నీ కలిగి ఉండడం కాదు, నిజంగా మన కొరకు ప్రార్థించగలిగిన కొద్ది మందిని మన జీవితంలో మనం కలిగి ఉండడమే. కొలసీలకు రాసిన పత్రిక 4:12 ఇలా జ్ఞాపకం చేస్తాడు. ఎపఫ్రా అనే ఒక వ్యక్తి కోసం అపోస్తుడైన పౌలు కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ చెప్తాడు, అతడు ఎల్లప్పుడూ ప్రార్థనలో మీ కొరకు పోరాడుతుండేవాడు, దేవుని చిత్తమును గుర్చిన సంపూర్ణ నిశ్చయత మీకు ఉండాలని ప్రార్థనలో పోరాడుతున్నాడు అని అంటాడు. ఆ సంఘం నిజంగా ధన్యకరమైంది. ఎందుకో తెలుసా? ఎపఫ్రా వంటి ప్రార్థనాపరుడు సంఘం కొరకు ప్రార్థించగలిగిన ఒక ఆయన అక్కడ ఉన్నాడు. అబ్రహాము లోతు కోసం ప్రార్థన చేయడం మనం చూడొచ్చు. లోతు ఎలాంటి పరిస్థితులు ఉన్నా అబ్రహాము వంటి ప్రార్థన చేయగలిగిన వాడిని లోతు కలిగి ఉన్నాడు. మోషే కూడా అంతే కదా, ఇశ్రాయేలు కోసం ప్రతినిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? అలా నువ్వు కలిగి ఉంటే నిజంగా నువ్వు ధన్యకరమైన స్థితిలో ఉన్నట్టే. అయితే ఇక్కడ మన మీద ఉన్న బాధ్యతను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు కొద్దిమంది ప్రార్థన చేస్తున్నట్టు మనము ఇతరుల కొరకు ప్రార్థన చేసే వారంగా కూడా ఉండాలి. ఎందుకనంటే మనం ఎల్లప్పుడూ మన కుటుంబాల కోసం, ఉద్యోగాల కోసం, మన పరిస్థితుల కోసం ప్రార్థన చేస్తుంటాం. దేవుడు నిన్ను నన్ను విజ్ఞాపనకర్తలుగా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నప్పుడు అనేక మంది కొరకు ప్రార్థించడం మన యొక్క బాధ్యతను బైబిల్ జ్ఞాపకం చేస్తోంది. అనేక మంది కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన కొరకు ప్రార్థించే కొద్ది మందిని మనం కలిగి ఉండడం అది దేవుడిచ్చిన కృపగా భావించి ఎల్లప్పుడూ దేవుడిని స్తుతిస్తూ మనం సాగిపోదాం.